సింపుల్గా ఉండాలి ప్రాసెస్, టేస్ట్ అయితే ఎక్కువగా ఉండాలి. అంతే కదా మనం అనుకునేది నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు. ఈ స్టైల్లో ఒకసారి చికెన్ కర్రీ చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే బగారా రైస్లోకి చేశాను, అన్నం చపాతి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ముందు చికెన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్, పసుపు, కారం వేసి కలిపి పెట్టేసుకొని అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని యాలుక్కాయ, చెక్క, లవంగాలు, జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు చికెన్ని మూత పెట్టేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత అప్పుడు అందులోకి ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి పొడి, కసూరి మేతి వేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.